ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 25 మే 2025. ఈ సంవత్సరంలో 145వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన మొదటి దినవృత్తాంతములు 14, 15, 16 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వచనం నుండి 41వ వచనం వరకు. మొదటిగా మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయం. తూరు రాజైన హీరాము దావీదు నొద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు మ్రానులను, కాసెపని వారిని, వడ్ల వారిని పంపెను. తన జనులకు ఇశ్రాయేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరచనని దావీదు గ్రహించాను. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహం చేసుకొని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను. యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేర్లేవనగా షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఎలీషూవ, ఎల్పాలెటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, బెయేల్యదా, ఎలీపేలెటు. దావీదు ఇశ్రాయేలులందరి మీద రాజుగా అభిషేకం చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయాను. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో దిగిరి. ఫిలిష్తీయుల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా, యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించదునని సెలవిచ్చాను. వారు బయల్పే రాజ్యమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతం చేసి జలప్రవాహములు కొట్టుకుని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనం చేసిన అనుకుని ఆ స్థలమునకు బయల్పే రాజీము అని పేరు పెట్టాను. వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్ని చేత కాల్చివేయవాలని దావీదు సెలవిచ్చాను. ఫిలిష్తీయులు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేశాను. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకుని చుట్టూ తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొనలయందు కాళ్ళ చప్పుడు నీకు వినపడినప్పుడు వారితో యుద్ధం కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్ళి ఉన్నాడని తెలుసుకొనమని సెలవిచ్చాను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారం దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజెర వరకు తరిమి హతం చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతటా ప్రసిద్ధి ఆయను. యెహోవా అతని భయము అన్యజనులకందరికీ కలుగజేశాను. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము. దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చాను. అంతటి దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకుని వచ్చుటకై ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేమునకు సమాజంగా కూర్చాను. అహరోను సంతతి వారిని, లేవీయులైన కహాతు సంతతి వారి అధిపతియగు ఊరియేలును వాని బంధువులలో 120 మందిని, మెరారీయుల్లో అధిపతి అయిన ఆసాయాను వాని బంధువులలో 220 మందిని, గెర్షోను సంతతి వారికి అధిపతియగు యోవేలును వాని బంధువులలో 130 మందిని, ఎలీషాపాను సంతతి వారికి అధిపతియగు షమయాను వాని బంధువులలో 200 మందిని, హెబ్రోను సంతతి వారికి అధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో 80 మందిని, ఉజ్జీయేలు సంతతి వారికి అధిపతియగు అమ్మినాదాబును వాని బంధువులలో 112 దావీదు సమకూర్చాను. అంతటి దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరియేలు, ఆసాయ, యోవేలు,
షమయ, ఎలీయేలు, అమ్మినాదాబు అని వారిని పిలిపించి వారితో ఇట్లనెను: లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయకయుండుట చేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనం కలుగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను. అప్పుడు యాజకులను, లేవీయులను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమను తాము ప్రతిష్ఠించుకొనిరి. తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదకి ఎత్తుకొనిరి. అంతటి దావీదు, మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములు, సితారాలు, తాళములలోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషంతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాను. కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులకు మెరారీయుల్లో కోషాయాహు కుమారుడైన యాతానును, వీరితో కూడా రెండవ వరుసగానున్న తమ బంధువులైన జకర్యా, బేను, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఏలియాబు, బెనాయా, మయసేయ, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహులను వారిని ద్వారపాలకులకు ఓబేదెదోమును, యెహీయేలును పాఠకులనుగా నియమించిరి. పాఠకులైన హేమానును, ఆసాపును, యాతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి. జకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్ని, ఏలియాబు, మయసేయ, బెనాయా అనువారు హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి. మరియు మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి. లేవీయులకు అధిపతి అయిన కెనన్యా మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను. బెరెక్యాయును, ఎల్కానాయును మందసమునకు ముందు నడుచు కావలివారుగాను, షబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాసై, జకర్యా, బెనాయా, ఎలీయెజరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బోర్లు ఊదువారుగాను, ఓబేదెదోమును, యెహీయాయును వెనుక తట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి. దావీదును ఇశ్రాయేలీయుల పెద్దలను సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి. యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయం చేయగా వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించిరి. దావీదును మందసమును మోయు లేవీయులందరూ పాఠకులను, పాఠకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకుని ఉండేరి. దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించి ఉండెను. ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటం చేయుచు, కమ్ములు, బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు, సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదు పురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజు అయిన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమను దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టెను. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరు నియమించాను. వారిలో ఆసాపు అధిపతి, జకర్యా అతని తరువాతి వాడు, యెమీయేలు, షెమీరామోతు, యెమీయేలు, మత్తిత్యా, ఏలియాబు, బెనాయా,
ఓబేదెదోము, ఎమీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. బెనయ, యహాజీయేలు అను యాజకులు ఎప్పుడునూ దేవుని నిబంధన మందసం ఎదుట బోర్లు ఊదువారు. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. మీ సంఖ్య కొద్దిగాను, మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను, కనాను దేశంలో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాన్ని నీకిచ్చేదనని ఆయన అబ్రహాంతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి. 1000 తరముల వరకు ఆ మాట నిల్చునని ఆయన సెలవిచ్చెను. యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకును, రాజ్యము నుండి రాజ్యమునకును తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు, నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనెయ్యలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించాను. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినొందదగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలని వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేతపుచ్చుకుని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి. అప్పుడు భూలోకం కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశంలో ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలములను వాటి యందుండు స్వరమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి. దేవా, మా రక్షక, మమ్మను రక్షించుము, మమ్మను చేర్చుకొనుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించున్నట్లు అన్యజనుల వశములో నుండి మమ్మల్ని విడిపింపము అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రమునందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరూ ఆమెన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసము మీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఓబేదెదోమును వారి సహోదరులైన 68 మందిని యెదూతూను కుమారుడైన ఓబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను. గిబియోనులోని ఉన్నత స్థలమునున్న యెహోవా గుడారము మీదను అచ్చటి బలిపీఠము మీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు రాయబడి ఉన్న ప్రకారం ఉదయాస్తమయముల యందు అనుదినమున నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితో కూడా హేమానును యెదూతూనును
పేర్ల వరుసను ఉదహరింపబడిన మరికొందరిని నియమించెను. బోర్లు ఊదుటకును, తాళములను వాయించుటకును, దేవుని గూర్చి పాడతగిన గీతములను వాద్యములతో వినిపించుటకును వీరిలో నుండి హేమానును యెదుతూనును అతడు నియమించెను. మరియు యెదుతూను కుమారులను అతడు ద్వారపాలకులుగా నియమించెను. తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. దావీదును తన ఇంటి వారిని దీవించుటకై వారి యొద్దకు పోయెను. క్రొత్త నిబంధన యోహాను సువార్త 9వ అధ్యాయము 24 నుండి 41 వరకు. కాబట్టి వారు గ్రుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పగా, వాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను. ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను అనెను. అందుకు వారు, ఆయన నీకేం చేశాను, నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వారిని అడగగా, వాడు, ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులు అగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోసే శిష్యులం. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదము గాని వీడెక్కడి నుండి వచ్చినా ఎరుగమని చెప్పి వానిని దూషించరు. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినా మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరచను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగ్రుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చుతువా అని వానితో చెప్పి వానిని వెలివేసిరి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చుతునని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్.